మంచి సినిమా రావడం ఈ రోజుల్లో, అది సక్సెస్ అవ్వడం, ఎంత ప్రయాసలకి లోనవుతారో సినిమా తీసిన వాళ్ళు, యాక్ట్ చేసిన వాళ్ళు ఆ సక్సెస్ కోసం ఎంత వెయిట్ చేస్తారో. డెఫినెట్. ఈ షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇంత మంచి షార్ట్ ఫిల్మ్స్, హార్ట్ ఫిల్మ్స్ మీరు తీసినప్పుడు ఎస్పెషల్లీ ఈ కలర్‌ఫుల్ లైఫ్ కానివ్వండి, అసలు ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి మీరేమన్నా చూసారా ఎప్పుడన్నా? చూస్తుంటాను కానీ మళ్ళీ ఇవి చదివేశాక మొదటి నుంచి చదివితే ఎప్పుడు ఆ 10వ మెసేజ్ దగ్గరే ఉండిపోతాం. ఇప్పుడు 1000, 2000 అన్ని మెసేజ్లు ఉన్నప్పుడు ఎక్కడి దాకా చూసాం? న్యూయెస్ట్ అందామన్నా కూడా మళ్ళీ అటు నుంచి వస్తాయి. ఈ మధ్యలో ఇవన్నీ రోజు ఎలా చదువుతాం? నెంబర్ కౌంట్ చేసుకుంటాం. ర్యాండమ్గా అలా తిప్పితే ఎప్పుడైనా చూస్తుంటే భలే ఉన్నాయి, భలే ఉన్నాయి. ఉదాహరణకు నేను కొన్ని చదివి వినిపించడం అనే కోరిక నాకు. ప్లీజ్. అంత కష్టపడి వాళ్ళు పాపం రాస్తున్నప్పుడు అవును. అందులో కొందరువేనా నాది చదివాడరా అనేది తృప్తి ఉండాలి. నాకు నేను ఎంత ఎంజాయ్ చేశానో తెలియాలి కదా ప్రేక్షకులకి. కరెక్ట్. మన కామెంట్ కష్టపడి రాసినా వీడు చదవడు అన్నప్పుడు అది వాళ్ళకి ఉత్సాహం ఉండదు. వాళ్ళు నేను చదవాలని ఒకటే ఎక్స్పెక్ట్ అయితే వాళ్ళలో వాళ్ళు నా కామెంట్ పక్కవాడు చదివినా చాలు నాకు. నిజం, నిజం. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చూపించుకుంటారు. కరెక్ట్. నాకు ఇదంతా అసలు కామెంట్స్ కూడా ఎన్ని బూతులు తిట్టేస్తారు తెలుసా అండి. ఇవాళ రేపు అస్సలు పెద్ద లేదు, చిన్న ఏమీ లేదు, మంచి మర్యాద ఏమీ లేదు. అలాంటిది నా అదృష్టం. నా అదృష్టం అంటే షార్ట్ ఫిల్మ్స్ గురించి చెప్తున్నాను. నన్ను తిట్టేవాళ్ళు